గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇవాల్టి లైవ్ సెషన్ లో మీకు ఇది వరకు మీరు లైవ్ సెషన్స్ లో మ్యాథమెటిక్స్ క్లాస్ 2 డేస్ విన్నారు. సో లాస్ట్ లైవ్ సెషన్ లో కొంతమంది ఇంజనీరింగ్ క్లాసెస్ ఉండవా, ఫిజిక్స్ క్లాసెస్ ఉండవా, ఇలా కొన్ని క్వైరీస్ అయితే అడిగారు. సో కాబట్టి ఇవాళ మీకు మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి క్లాసెస్ ఎలా ఉండబోతుందో మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్లిప్ ఫ్లాప్ సంబంధించి మన ఈ ఎంజీబీ పబ్లికేషన్స్ లో 25+ బుక్స్ రాసినటువంటి ఆథర్, ఈ పబ్లికేషన్స్ ఫౌండర్ ఎన్ ధనంజయ్ గారి క్లాస్ ని మీకు సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇవాల్టి లైవ్ సెషన్ అనేది మనకి ఇంజనీరింగ్ క్లాస్ తో మొదలవడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఆ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 6:30కి మళ్ళీ మీకు మ్యాథమెటిక్స్ కూడా క్లాస్ అనేది ఇవాళ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవాళ మీకు ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ రెండు క్లాసెస్ ని మనం ఈ లైవ్ సెషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంజనీరింగ్ క్లాస్ ని మీరందరూ వినండి. సో మీకు ఇది ఎంతో ఎఫెక్టివ్ గా చేయడం జరిగింది. సో సబ్జెక్ట్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ పై ఉన్నటువంటి 25+ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని మీరు ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత సాల్వ్ చేసేటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఎందుకంటే సో అంత బాగా మీకు కంటెంట్ ని ప్రిపేర్ చేసి మన సార్ ధనంజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఆఫ్టర్ దట్ మ్యాథ్స్ క్లాస్ కూడా ఉంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం నిన్న అనౌన్స్ చేసాం ఏంటంటే ఎవరైతే ఈసెట్ 2024 లో మన దగ్గర అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ బ్యాచ్ కోడ్ ఇచ్చి బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. అలానే ఫీ పే చేసి మే 31 లోగా ఫీ పే చేసి మీరు మన దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చున్నాం. సో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ టాపర్స్ ఈసెట్ 2024 బ్యాచ్ లో 10 మెంబర్స్ అయితే నిన్న ఫీజు కట్టి మన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయం. సో వారందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇంకెవరైనా కూడా మన దగ్గర జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే బ్యాచ్ కోడ్ ఎంజీబీ టాపర్ అని బ్యాచ్ కోడ్ ఇచ్చి మన యాప్ లో మీరు లాగిన్ అయ్యి సో బ్యాచ్ కోడ్ ద్వారా మీరు బ్యాచ్ లో యాడ్ అయిపోవచ్చు. సో అక్కడ బ్యాచ్ లో యాడ్ అయిన తర్వాత మే 31 లోగా మీరు ఫీజు పే చేసి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఈ అడ్మిషన్ గురించి మళ్ళీ మనం సో ఈ క్లాస్ తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే మీకు మన ధనంజయ్ సార్ గారి వీడియోని ప్లే చేయడం జరుగుతుంది. సో మీరందరూ వాచ్ చేసి జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని నోట్ చేసుకోండి. సో క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మీట్ అవుతాం. స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో నేను మీ మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ ఆథర్ ధనంజయ్. సో మీకు మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వాళ్ళు 30 days ఫ్రీ సెట్ కోచింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ యొక్క 30 days ఫ్రీ సెట్ ప్రోగ్రామ్ ని ప్లస్ చేసుకుంటున్నారు నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికీ మీ ఫ్రెండ్స్ కానీ సో ఇంకా మీ జూనియర్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఫ్రీ ఈసెట్ కోచింగ్ ని యూటిలైజ్ చేసుకోకపోతే దయచేసి మీరందరూ కూడా వీలైనంత వరకు సో మాకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వాళ్ళు 30 days ఫ్రీ ఈసెట్ కోచింగ్ ని కండక్ట్ చేస్తున్నారు అని. సో డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనకు బాబా మస్తాన్ సారు చాలా క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఫ్రీ ఈసెట్ కోచింగ్ గురించి అండ్ మాన్యాస్ ఎంజీబీ టాప్ ర్యాంకర్స్ బ్యాచ్ గురించి. జస్ట్ నేను ఒక ఫ్యూ మినిట్స్ మీకు వాల్యుబుల్ వర్డ్స్ ని చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే సో ఫస్ట్ మీరందరూ కూడా ఈ 30 days ఫ్రీ ఈసెట్ కోచింగ్ ని తప్పనిసరిగా మీరు అటెండ్ అవ్వండి. ఈ 30 days మీరు విన్న తర్వాత డిసైడ్ అవ్వండి. సో మాన్యాస్ ఎంజీబీలో జాయిన్ అవ్వాలా, సమాదర్ ఇన్స్టిట్యూషన్ జాయిన్ అవ్వాలా. సో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు మాన్యాస్ ఎంజీబీలో జాయిన్ అవ్వాలి అంటే సో మన మాన్యాస్ ఎంజీబీ ఆథర్స్ యొక్క నంబర్స్ మీకు ఇస్తాము. మీరు వాళ్ళందరితో కూడా మీకున్న ఆల్ క్వైరీస్ ని క్లారిఫై చేసుకోండి. మీకున్న అన్ని క్వైరీస్ ని క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు టాపర్స్ బ్యాచ్ లోకి జాయిన్ అవ్వచ్చు. సో ఇంకొకసారి చెప్తున్నాను స్టూడెంట్స్, 30 days వినండి. విన్న తర్వాత మీకు ఒక ఫ్యూ డేస్ తర్వాత కానీ లేదా ఒక 10 days తర్వాత 15 days తర్వాత మీరు ఈసెట్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మన మాన్యాస్ ఎంజీబీ టీమ్ ని అప్రోచ్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. క్లారిఫై చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి.
తొందరపడి మాత్రం మీరు అదర్ ఇన్స్టిట్యూషన్స్ జాయిన్ అయితే జరిగేది మాత్రం మీకు ఒకటే, సో మీ మనీ 100% లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీరు మనీ లాస్ అయిన తర్వాత సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్ లో మళ్ళా కోచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో అర్థమైంది కదా స్టూడెంట్స్. సో మీరు తొందరపడి మాన్యాస్ ఎంజీబీలో కాకుండా అదర్ ఇన్స్టిట్యూషన్ లో కోచింగ్ తీసుకోవద్దు అనేది మా ఉద్దేశం కాదు. సో బట్ మన మాన్యాస్ ఎంజీబీ వాళ్ళు ప్రొవైడ్ చేసే కంటెంట్ ని, అంటే వీడియో లెక్చర్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, డౌట్ క్లారిఫికేషన్స్ కానీ, ఇవన్నిటిని మీరు ఒక్కసారి మీరు అదర్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఈవెన్ ప్రైస్ విషయంలో కూడా సో మేము అందరు ఇన్స్టిట్యూషన్స్ కన్నా తక్కువ ప్రైస్ తీసుకుంటున్నామని అనుకుంటున్నాము. ఒకవేళ మేము ఎక్కువ ప్రైస్ తీసుకుంటున్నా మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. అండ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం నేను ఒక ఆథర్ గా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, మినిమం 2 to 3 times బెటర్ క్వాలిటీ అయితే మేము ఇస్తున్నాము. ఇవ్వడానికి మేము 100% మేము అందరము కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాము. మీరు ECET 2024 రాసేంత వరకు మన మాన్యాస్ ఎంజీబీ టీం కంప్లీట్ గా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. మరి ఇలాంటి సపోర్టు, ఇలాంటి వర్తబుల్ కంటెంట్, ఇలాంటి ఎడ్యుకేషన్ మీకు వేరే ఏ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినా కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. మీకు ఒక క్యాష్ రివార్డ్ అనేది ఉంటుంది. సో 1000 to 10,000 రూపీస్ వరకు. సో డియర్ స్టూడెంట్స్, చాలా సింపుల్ గా నేను చెప్పేది ఒకటి, మీ యొక్క అంబిషన్ మా యొక్క అంబిషన్ ఒకటే. ఏంటి అది? ఎస్, మీకు ECET 2024 లో ఒక బెస్ట్ ర్యాంక్ రావాలి. మాకు కావాల్సింది కూడా అదే అండి. మీకు ఒక మంచి ర్యాంకు తెప్పించాలనేదే మా యొక్క ఉద్దేశం. ఈ 30 days ఫ్రీ ECET కోచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే నేను మీకు చాట్ బాక్స్ లో ఒక లింక్ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు స్టూడియోకి రావచ్చు. సో మీకున్న క్వైరీస్ ని కూడా మనం క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే దయచేసి మీకు చాట్ బాక్స్ లో నేను ఒక లింక్ పంపించాను. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా భవమస్తన్ సార్ కానీ లేకపోతే నాతో కానీ మీరు డైరెక్ట్ గా మాట్లాడడానికి, మీకున్న డౌట్స్ ని లైవ్ లోనే క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దయచేసి లింక్ సెండ్ చేస్తున్నాను. సో లింక్ క్లిక్ చేయండి. సో మీరు కూడా స్టూడియోలో జాయిన్ అయ్యి, సో ఏం లేదంటే ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ స్టూడియో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకున్న క్వైరీస్ ని మీరు డైరెక్ట్ లైవ్ లోనే క్లారిఫై చేసుకోవచ్చు. ముఖ్య గమనిక ఏంటంటే మే 30 లోగా మీరు జాయిన్ అయితే మీకు 5,500 రూపీస్ మాత్రమే కంప్లీట్ ECET కోచింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్, లైవ్ అండ్ స్టడీ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మే 30 తర్వాత మీరు జాయిన్ అయితే 7,500 రూపీస్ ఉంటుంది. అది కూడా మే 30 లోగా ఫస్ట్ జాయిన్ అయిన 50 మెంబర్స్ మాత్రమే 5,500 రూపీస్ కోర్స్ ఫీజు తీసుకొని కంప్లీట్ గా ఆన్లైన్, ఆఫ్లైన్ స్టడీ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లైవ్ క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, వరీ కావాల్సిన అవసరం లేదు. క్వాలిటీ పరంగా, సబ్జెక్ట్ పరంగా మేము 100కి 100% సాటిస్ఫై చేస్తాము. సో ఒకవేళ సాటిస్ఫై చేయకపోతే మీ మనీ మేము 100% రీఫండ్ ఇస్తాం. సో అర్థమైంది కదా, ఈ ఒక్క ఓడు చాలండి మీకు 100% మీరు ధైర్యంగా మన మాన్యాస్ ఎంజీబీలో జాయిన్ అయ్యి మీరు అనుకున్నటువంటి ఒక మంచి ECET ర్యాంక్ సాధించడానికి ఈ ఒక్క ఓడు చాలు. 100% రీఫండ్ ఇస్తాము, ఎప్పుడు మాకన్నా బయట క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నప్పుడు. సో అర్థమైంది కదా స్టూడెంట్స్. సో మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. సమ్ స్టూడెంట్స్ అడిగారు, సార్ ఫిజిక్స్ క్లాసెస్ పెట్టండి. డెఫినెట్లీ ఫిజిక్స్ క్లాసెస్ పెడతాము. అలానే ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తాం, వరీ కావద్దు. బట్ ప్రస్తుతానికి మీరు ఇంకొక 2 days మీకు యూట్యూబ్ లో క్లాసెస్ జరుగుతాయి. ఆఫ్టర్ దట్ మీకు అందరికీ కూడా జూమ్ యాప్ ద్వారా మీకు లైవ్ క్లాసెస్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఎలా అసలు జూమ్ లో ఎందుకు కండక్ట్ చేస్తున్నాము, సో కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది మీకు తెలుసు. సో యూట్యూబ్ లో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో 1 way లో మాత్రమే క్లాస్ అనేది జరుగుతుంది. మనకు 2 way లో బై డైరెక్షన్ లో మనకు క్లాస్ జరగాలి అంటే మేము క్లాస్ చెప్తున్నప్పుడు మీకు డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడం, కానీ మేము కొన్ని క్వశ్చన్స్ జరిగినప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి జూమ్ యాప్ ద్వారా మనం వీలైనంత వరకు 1 or 2 days లేట్ అయినా కూడా మీకు జూమ్ యాప్ ద్వారా డెఫినెట్లీ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. అండ్ కంప్లీట్ ఒక ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్ అయితే మేము క్రియేట్ చేస్తాం. సో మీకు కావాల్సింది కూడా అదే కదా, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారు. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కి మేము డెఫినెట్లీ 100% మేము సపోర్ట్ చేస్తాం. Dear students, now we are going to discuss about sequential logic circuits. ఈ sequential logic circuits అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ECET ఎంట్రన్స్ ఎగ్జామినేషన్.
ఎందుకు అంటే ఈ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ నుంచి మినిమం 3 or 4 క్వశ్చన్స్ అనేది మనకి ఈసెట్లో రావడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లో మనం ఏ టాపిక్స్ని డీటెయిల్డ్గా డెప్త్గా డిస్కషన్ చేస్తాము అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లిప్ ఫ్లాప్స్, ద సెకండ్ వన్ ఈజ్ రిజిస్టర్స్, థర్డ్ వన్ counters, the fourth one is memories. What are the topics to be covered in sequential logic circuits? The first one is flip-flops, the second one is registers, the third one is counters, the fourth one is memories. Each and every concept ni crystal clear ga meeku explain cheyadame kaakunda indulo 25 years ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఆన్సర్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ని మీకు 100% ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెట్ us స్టార్ట్ ద ఇంట్రొడక్షన్ టు ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఈ ఇంట్రొడక్షన్లో మీకు ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫ్లిప్ ఫ్లాప్? ద సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్? థర్డ్ క్వశ్చన్, ఈజ్ దర్ ఎనీ ఆల్టర్నేట్ నేమ్ ఫర్ ద ఫ్లిప్ ఫ్లాప్? ఎస్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? How you can define the flip-flop? A flip-flop is the basic element in sequential logic circuit. What is flip-flop? Is the basic element in sequential logic circuit. Strictly speaking, a flip-flop is not the example for sequential logic circuit. ఇది sequential logic circuit కాదండి. సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లో ఒక బేసిక్ ఎలిమెంట్ మాత్రమే. ఇది చాలా మంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్? ఏ ఫ్లిప్ ఫ్లాప్ కెన్ స్టోర్ ఎయిదర్ 0 or 1. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్ 1 బిట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. దట్ ఈజ్ ఎయిదర్ 0 or 1. హెన్స్ ద నేమ్ సింగిల్ బిట్ మెమరీ ఎలిమెంట్. సింగిల్ బిట్ మెమరీ ఎలిమెంట్ అని ఎందుకు పేరు వచ్చింది? ఇట్ కెన్ స్టోర్ ఐదర్ 0 or 1. సో సింప్లీ ఇట్ కెన్ స్టోర్ 1 బిట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, వన్ మోర్ నేమ్ ఆర్ ఆల్టర్నేట్ నేమ్ ఫర్ ద ఫ్లిప్ ఫ్లాప్? ఎస్. ఏ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఆర్ బైనరీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. జనరల్గా మనకు ఈ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్కి ఇంకా సో మెనీ నేమ్స్ ఉన్నాయి. ఎక్లోజ్ జోర్డాన్ సర్క్యూట్ అని, 2 షార్ట్ మల్టీవైబ్రేటర్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్తో కూడా మనము ఈ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎనీహౌ యూ కెన్ సింప్లీ రిమెంబర్ ఏ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఆల్సో కాల్డ్ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఆర్ బైనరీ. ఎందుకు ఈ ఫ్లిప్ ఫ్లాప్కి ఈ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని నేమ్ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. A flip-flop has 2 outputs, Q and Q bar. Here the 2 outputs are complement to each other. Complement to each other అంటే మీనింగ్ ఏంటి అంటే Q is equal to 0 అయితే Q bar ఏమవుతుంది? 1. 0 కాంప్లిమెంట్ టు 1. అదే Q 1 అయితే 1 కాంప్లిమెంట్ టు 0. So Q and Q bar are the outputs of the flip-flops. The 2 outputs are complement to each other. నెక్స్ట్, ఐఎమ్ కన్సిడరింగ్ ఓన్లీ ద అవుట్పుట్ Q. Qని మాత్రమే మనం కన్సిడర్ చేద్దాం. ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది అనుకుందాం. ద ఫ్లిప్ ఫ్లాప్ ఈ సెట్ టు బీ ఇన్ లో స్టేబుల్ స్టేట్. ఒక ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ కానీ 0 ఉంటే ఏమని చెప్తాం? దాన్ని లో స్టేబుల్ స్టేట్ అని చెప్తాం. అదే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ కానీ 1 ఉంది అంటే హై స్టేబుల్ స్టేట్ అని చెప్తాం. సో వాట్ వీ కన్క్లూడెడ్ ఫ్రమ్ దిస్? ఏ ఫ్లిప్ ఫ్లాప్ హ్యాస్ హౌ మెనీ స్టేబుల్ స్టేట్స్? 2 stable states. The 2 stable states are low stable state. The second one is a high stable state. 2 stable states ni kaligi undi kabatti the flip flop is called bistable multivibrator. In Greek words, bi means 2 stable. 2 stable states కలిగి ఉంది కాబట్టి ఈ యొక్క ఫ్లిప్ ఫ్లాప్ ని ఏమని పిలుస్తున్నాం? బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ని పిలుస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ఫ్లిప్ ఫ్లాప్స్. అండ్ finally you can remember, already I told that flip flop has 2 outputs, Q and Q bar. ఈ 2 outputs ని మనము ఇంకో విధంగా కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చండి. some more notation for the outputs of the flip flop, QN bar, and one more notation is there to represent the outputs of the flip flops, QN plus 1 bar. Sir, ఏంటి సార్ డిఫరెన్స్ QN plus 1? Here QN is the present state, QN plus 1 is the next state. Again I'm repeating,
Qn is the present state, Qn plus 1 is the next state. ఇది అన్కాంప్లిమెంటరీ అవుట్పుట్స్ పరంగా. అదే కాంప్లిమెంటరీ అవుట్పుట్స్ లో Qn బార్ అంటే ఏమి, ప్రెజెంట్ స్టేట్, అండ్ Qn ప్లస్ 1 బార్ అంటే నెక్స్ట్ స్టేట్. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, Q అండ్ Q బార్ ఆర్ ద outputs of the flip-flops. Next, Q bar are complement to each other. Next, Qn plus 1 ki difference enti? This is the present state and this is the next state. వీటి గురించి మనము ఫర్దర్ క్లాసెస్ లో డీటెయిల్ గా కూడా డిస్కషన్ చేద్దాం. జస్ట్ యూ కెన్ సింప్లీ రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ ద అవుట్పుట్స్ ఆఫ్ ద flip-flops. So this is the introduction about flip-flops. The next topic, types of flip-flops. సో మీకు తెలిసినంత వరకు సెమిస్టర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి డిస్కషన్ చేశారో ఒక్కసారి రీకాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ ని మనం బేసిక్ గా 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. అన్క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్, ద సెకండ్ వన్ ఈజ్ క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఈ అన్క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ని మనం లాచెస్ అని కూడా పిలవచ్చు. So simply remember, a latch is nothing but a unclocked flip-flop. One more definition is there for the latch. A level triggered flip-flop is known as latch. ఈ డెఫినేషన్ గురించి ఫర్దర్ వీడియో క్లాసెస్ లో మనం డీటెయిల్ గా కూడా తెలుసుకుందాం. So a latch is nothing but unclocked flip-flop, the first definition. What is the second definition? A level triggered flip-flop is known as the latch. జనరల్ గా ఈ లాచెస్ ని మనము నాండ్ గేట్స్ ఆర్ నార్ గేట్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. సో నాండ్ గేట్స్ యూజ్ చేసి మనం ఒక లాచ్ ని కన్స్ట్రక్ట్ చేస్తే దాన్నే మనము నాండ్ లాచ్ అని పిలుస్తూ ఉంటాం. అదే లాచ్ ని నార్ గేట్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తే మనం నార్ లాచ్ అని పిలుస్తాం. సో ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ 2 టైప్స్. The first one is unclocked flip flops, the second one is clocked flip flops. Unclocked flip flops are again divided into 2 types. The first one is NAND latch, the second one is NOT latch. What about clocked flip flops? ఈ clocked flip flops ని మనం టోటల్లీ 5 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. The first one is clocked SR flip flop, the second one is D flip flop, third one JK flip flop, fourth one T flip flop. What about the fifth one in clocked flip flop? Yes, the fifth one is master slave JK flip flop. So these are the various types of flip flops including clocked flip flops. Next, ఈ clocked flip flops యొక్క ఆపరేటింగ్ మోడ్ అండ్ వాటి యొక్క ఆల్టర్నేటివ్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఈ clocked SR flip flop అనేది 2 మోడ్స్ లో ఆపరేట్ అవుతుంది. The one is సెట్ అండ్ రీసెట్. ఈ క్లాక్డ్ SR ఫ్లిప్ ఫ్లాప్ ని మనం ఎందుకు సెట్ టు రీసెట్ మోడ్ లో ఆపరేట్ చేయాలి? ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. ఫ్లిప్ ఫ్లాప్ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటి? 1 బిట్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడం. దట్ ఈస్ ఎయిదర్ 0 ఆర్ 1. సో ఇప్పుడు ఒక ఫ్లిప్ ఫ్లాప్ ని 0 స్టోర్ చేసుకోవాలి అంటే ద ఫ్లిప్ ఫ్లాప్ మస్ట్ బి ఆపరేట్ ఇన్ సెట్ మోడ్. ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పుడు అది 1 ని స్టోర్ చేసుకుంటుంది. ఒక ఫ్లిప్ ఫ్లాప్ ని మనం రీసెట్ చేసినప్పుడు అది 0 ని స్టోర్ చేసుకుంటుంది. అర్థమైంది కదా? సో ఆపరేటింగ్ మోడ్ యొక్క మీనింగ్ ఏంటి? ఒక ఫ్లిప్ ఫ్లాప్ ని మనం సెట్ మోడ్ లో ఆపరేట్ చేసి 1 ని స్టోర్ చేసుకుంటుంది. రీసెట్ మోడ్ లో ఆపరేట్ చేసినప్పుడు 0 ని స్టోర్ చేసుకుంటుంది. సింప్లీ రిమెంబర్, ద క్లాక్డ్ SR ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేటింగ్ ఇన్ 2 మోడ్స్. One is set and reset. Next, what's the alternate name for the SR flip flop or clocked SR flip flop? Gated flip flop అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. Coming to the next, D flip flop. It can also operating in set or reset mode, and the D flip flop is known as data flip flop or delay flip flop. ఇందులో ఫస్ట్ లెటర్ D కదండి, అందుకే దీన్ని మనము D flip flop అని పిలుస్తున్నాం. ఇంకొకసారి చెప్తున్నాం, is very important. D flip flop కి alternate names ఏంటి? The first one is data flip flop, the second one is delay flip flop. One more name is also there for the D flip flop. That name is transparent latch. Later I will discuss about why the D flip flop is called transparent latch. Next, JK flip flop is very important one. The JK flip flop operating in 3 modes. The 3 modes are set, reset, toggle. ఒక ఫ్లిప్ ఫ్లాప్ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటి? 1 బిట్ ని స్టోర్ చేసుకోవడం. 1 బిట్ ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఫ్లిప్ ఫ్లాప్ ని మనం 2 మోడ్స్ లో ఆపరేట్ చేస్తే సరిపోతుంది.
సో సెట్ టు రీసెట్. అయితే ఎందుకు జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని మనం ఇక్కడ టాగల్ మోడ్ లో ఆపరేట్ చేస్తున్నాము? ఒకవేళ టాగల్ మోడ్ లో ఆపరేట్ చేస్తే ఆ ఫ్లిప్ ఫ్లాప్ ని మనం ఎలా యూజ్ చేసుకుంటాము అంటే కౌంటర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేటింగ్ ఇన్ 3 మోడ్స్: సెట్ టు, రీసెట్ టు, టాగల్. సెట్ టు రీసెట్ మోడ్ లో ఆపరేట్ అయినప్పుడు దాన్ని మనము మెమరీ ఎలిమెంట్ గా యూజ్ చేసుకుంటాం. అదే ఫ్లిప్ ఫ్లాప్ టాగల్ మోడ్ లో ఆపరేట్ అయినప్పుడు దాన్ని మనం కౌంటర్ గా యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ద జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ ఫ్లిప్ ఫ్లాప్. సో మీకు ఆల్రెడీ ఇది ఐడియా ఉంటుంది, యూనివర్సల్ లాజిక్ గేట్స్. వాట్ ఆర్ ద యూనివర్సల్ లాజిక్ గేట్స్? NAND అండ్ NOR ఆర్ కాల్డ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. ఇక్కడ ఏం చెప్తున్నాం? యూనివర్సల్ ఫ్లిప్ ఫ్లాప్. 2 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అదర్వైజ్ ఎండ్ ఆఫ్ ద డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నేను డెఫినెట్లీ ఆ 2 క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేస్తాను. సో టోటలీ 4 క్వశ్చన్స్. ఆ 4 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ డిస్కషన్ చేసాం. ఏంటి ఆ 2 క్వశ్చన్స్ అంటే, వాట్ ఆర్ ద యూనివర్సల్ లాజిక్ గేట్స్? NAND అండ్ NOR ఆర్ కాల్డ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. వాట్ ఈస్ ద యూనివర్సల్ ఫ్లిప్ ఫ్లాప్? జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ ద యూనివర్సల్ ఫ్లిప్ ఫ్లాప్. అండ్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఈస్ ద యూనివర్సల్ రిజిస్టర్? ఏ రిజిస్టర్ ని మనం యూనివర్సల్ రిజిస్టర్ అని పిలుస్తాము? నెక్స్ట్, ఏ డిజిటల్ సర్క్యూట్ ని యూనివర్సల్ లాజిక్ సర్క్యూట్ అని పిలుస్తాము? అగైన్ ఐఎమ్ రిపీటింగ్, which register is called universal register, which digital circuit is called universal logic circuit. మీకు కాస్త లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, నథింగ్ టు వరీ. డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెక్చర్స్ లో నేను క్లియర్ గా ఈ 2 కాన్సెప్ట్స్ గురించి మీకు డిస్కషన్ చేస్తాను. నెక్స్ట్ వన్, T ఫ్లిప్ ఫ్లాప్. T ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేటింగ్ ఇన్ ఓన్లీ టాగల్ మోడ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ టాగల్ ఫ్లిప్ ఫ్లాప్. T ఫ్లిప్ ఫ్లాప్ ఎన్ని మోడ్స్ ఆపరేట్ అవుతుంది? ఓన్లీ 1 మోడ్ లో ఆపరేట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ నేమ్ ఫర్ ద T ఫ్లిప్ ఫ్లాప్? టాగల్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఫైనల్ గా మనం ఒక్కసారి ఈ ఆపరేటింగ్ మోడ్స్, ఆల్టర్నేట్ నేమ్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ లో 5 టైప్స్ ఉన్నప్పటికీ మనము ఇక్కడ 4 టైప్స్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. ఆ 4 టైప్స్ ఎవరు? క్లాక్డ్ SR ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేటింగ్ ఇన్ 2 మోడ్స్, D ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేటింగ్ ఇన్ 2 మోడ్స్, JK ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేటింగ్ ఇన్ 3 మోడ్స్, T ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేటింగ్ ఇన్ ఓన్లీ 1 మోడ్. నెక్స్ట్, ఈ క్లాక్డ్ SR ఫ్లిప్ ని ఏమంటాం? గేటెడ్ ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్తాం. D ఫ్లిప్ ఫ్లాప్ ని డేటా ఫ్లిప్ ఫ్లాప్, డిలే ఫ్లిప్ ఫ్లాప్, ట్రాన్స్పరెంట్ లాచ్ అని కూడా పిలుస్తాము. JK ఫ్లిప్ ఫ్లాప్ కి ఆల్టర్నేట్ నేమ్ ఏంటి? యూనివర్సల్ ఫ్లిప్ ఫ్లాప్. T ఫ్లిప్ ఫ్లాప్ కి ఆల్టర్నేట్ నేమ్ టాగల్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్, ఈ మాస్టర్ స్లేవ్ JK ఫ్లిప్ ఫ్లాప్ అనేది 3 మోడ్స్ లో ఆపరేట్ అవుతుందండి, సెట్ టు, రీసెట్ టు, టాగల్. బట్ ఆల్టర్నేట్ నేమ్ అనేది పర్టికులర్ గా ఏమీ లేదు. బట్ మనం ఎలా చెప్పొచ్చు అంటే, క్యాస్కేడింగ్ ఆఫ్ 2 JK ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా క్యాస్కేడింగ్ ఆఫ్ 1 JK ఫ్లిప్ ఫ్లాప్ అండ్ 1 SR ఫ్లిప్ ఫ్లాప్ గా కూడా మనము ఈ మాస్టర్ స్లేవ్ JK ఫ్లిప్ ఫ్లాప్ ని పిలవచ్చు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. సో డియర్ స్టూడెంట్స్, సో ఇది ఇవాల్టి ఇంజనీరింగ్ క్లాస్ బై ధనంజయ్ సార్ ద్వారా మీరు వినడం జరిగింది. సో మీకు మళ్ళీ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ క్లాసెస్ వచ్చి నెక్స్ట్ ఫర్దర్ లైవ్ సెషన్స్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఫిజిక్స్ లైవ్ క్లాస్ జరుగుతుంది మీకు. సో ఈ లైవ్ క్లాసెస్ అనేది జూమ్ యాప్ ద్వారా మనం కండక్ట్ చేయబోతాం అని మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇంకా మనకి స్టూడెంట్స్ బ్యాచ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఆ బ్యాచ్ కోడ్ మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళంటే జాయిన్ అయిపోయారంటే, మనం మోస్ట్లీ యాక్చువల్ గా అయితే థర్స్డే నుండి అనుకున్నాం. ఇంకా కొంతమంది జాయిన్ అవుతూ ఉండడం వల్ల దీన్ని మనం 2 days పోస్ట్ పోన్ చేసి మండే నుండి మీకు జూమ్ యాప్ ద్వారా లైవ్ క్లాసెస్, సో వీలైనంత వరకు మీకు ఇంజనీరింగ్ క్లాసెస్ అండ్ ఆల్సో ఫిజిక్స్ క్లాసెస్, కెమిస్ట్రీ క్లాసెస్ అండ్ ఆల్సో మ్యాథమెటిక్స్ క్లాసెస్ ని జూమ్ యాప్ ద్వారా లైవ్ సెషన్ లో మీతో ఇంటరాక్ట్ అవుతూ క్లాసెస్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకెవరైనా ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే, అంటే ఈ 30 days ఫ్రీ ECET ని మీరు వినాలనుకుంటే, 30 days ఫ్రీ ECET కోచింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే, సో మన మాన్యాస్ MG పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో బ్యాచ్ కోడ్ వచ్చి మీకు MGB ECET 2024 అనేటువంటి బ్యాచ్ కోడ్ ఇచ్చి ఆ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వగలరు. సో వాళ్ళందరికీ మేము సో మండే నుండి మీకు సో జూమ్ లింక్స్ పంపిస్తాము. సో అలానే మీకు యాప్ లో ప్రాక్టీస్ టెస్ట్లు అలానే స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ మాన్యాస్ MGB పబ్లికేషన్స్ వారి టాపర్స్ బ్యాచ్ ECET 2024 లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, సో ఫస్ట్ బ్యాచ్ కోడ్ అయితే జాయిన్ అవ్వండి, మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. బ్యాచ్ కోడ్ ఏంటంటే దానికి
ఈ ఎంజీబీ టాపర్ అనేటువంటి బ్యాచ్ కోడ్ ఎంటర్ చేసి మీరు ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. సో బ్యాచ్ లో జాయిన్ అయిన తర్వాత మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు May 31st లోగా 5,500 రూపీస్ పే చేసినట్లయితే మీకు ECET 2024 టూ లాంగ్ టర్మ్ కోచింగ్ సో 21 జూన్ 1 నుండి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇందులో కంప్లీట్ గా ఆఫ్లైన్, ఆన్లైన్ కోచింగ్, కంప్లీట్ ఆబ్జెక్టివ్ స్టడీ మెటీరియల్ అంటే మీకు 2,500 రూపీస్ ప్రైస్ ఉన్నటువంటి ఆఫ్లైన్ స్టడీ మెటీరియల్ ని మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇంకెవరైనా ఈ కోచింగ్ తీసుకోవాలి, అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇంకా జస్ట్ మనకి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. సో ఇది మనకి మోస్ట్లీ ఈ 2-3 డేస్ లో ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ బ్యాచ్ కి అయితే ఫీజు 7,500 ఉంటుంది. సో ఈ బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకోవాలంటే అంటే మాన్యాస్ ఎంజీబీ టాపర్స్ బ్యాచ్ లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే సో ఫస్ట్ బ్యాచ్ కోడ్ ఎంటర్ చేసుకొని మీరు బ్యాచ్ లో అయితే జాయిన్ అవ్వండి. బ్యాచ్ కోడ్ అయితే ఎంజీబీ టాపర్. సో బ్యాచ్ కోడ్ ఎంటర్ చేసి మీరు బ్యాచ్ లో జాయిన్ అయిపోండి. మన యాప్ లాగిన్ అయిపోయి ఈ బ్యాచ్ కోడ్ ఎంటర్ చేసి అడ్మిషన్ తీసుకోండి. సో May 31st లోగా మీరు ఎప్పుడు ఫీజు పే చేసినా మీ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? June 1 నుండి క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు మళ్ళీ 6:30కి సో మ్యాథమెటిక్స్ క్లాస్ ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ లైవ్ సెషన్ ద్వారా మ్యాథమెటిక్స్ క్లాస్ ని కూడా వినొచ్చు. ఓకే.